మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వికలాంగుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ముందు ఈ నెల 19 నుండి 23 వరకు వికలాంగుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం వికలాంగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర్ల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వికలాంగులకు 6,000 రూపాయల వరకు పెంచి సంక్షేమ శాఖ, స్వతంత్రం స్వయం శక్తి శాఖ ఏర్పాటు చేసి వికలాంగుల 6 డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చేలగొల్ల వెంకన్న, జిల్లా అధ్యక్షులు దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, వికలాంగులు పాల్గొన్నారు. నా పేరు బూర్ల ఉపేందర్ గౌడ్, టీఆర్వీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మాకు వికలాంగులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్ చేస్తానని చెప్పి ఆ యొక్క హామీని విస్మరించినందుకు గాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగులందరం కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇందుకు మాకు పూర్తి సహకారం ఇస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులందరికీ కూడా మా యొక్క వికలాంగుల సంఘాల తరఫున మరియు వికలాంగులందరి తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం గడుస్తుంది. ఇంతవరకు కూడా వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు లేవు, ఇచ్చిన మాట ప్రకారం 6,000 పెన్షన్ లేదు, మహిళలకు ఉచితంగా బస్ సర్వీస్ ఇస్తున్నారు. అలాగే ఎటువంటి ఆధారం లేని, ఎటువంటి ఉపాధి లేని దివ్యాంగులకు 50% టికెట్ ఇస్తున్నారు. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మాకు 6,000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే అన్ని బస్ సర్వీసులలో కూడా దివ్యాంగులకు ఫ్రీ సర్వీస్ని ఇవ్వాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో కూడా ప్రతి ఒక్క వికలాంగునికి కేటాయించిన తర్వాతనే నార్మల్ పర్సన్కి కేటాయించాలని మా వికలాంగులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మహబూబాబాద్లో ఈ యొక్క సమ్మెను ఏర్పాటు చేసినటువంటి గుగ్గిల పీరన్న కానీ, విహెచ్పిఎస్ నాయకులు చెలగోల వెంకన్న కానీ, పాషా కానీ, వినోద్ రెడ్డి గారికి కానీ మేము వికలాంగులందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా వికలాంగులందరూ కూడా ఐక్యంగా ఉండి ఉద్యమాలు ఉధృతం చేయాలని కోరుతున్నాం. అలాగే నవంబర్ 26వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించే మందకృష్ణ మాదిగ గారు నిర్వహించే భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని విజయవంతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వికలాంగుల ఐక్యత, 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, 6,000 రూపాయల పెన్షన్ వెంటనే. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.